హలో హాయ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజేశ్వరి పుట్టి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ అందిస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకుంటాను, కామెంట్ చేయండి, లైక్ చేయడం మొత్తం మర్చిపోవద్దు. మన కుక్ విత్ జాతిరత్నాలు షోలో వచ్చేసి సమ్మర్ స్పెషల్లో వచ్చేసి ఇప్పుడు జాతిరత్నాలకు ఈ కుక్స్ ఏ ఐటెం సెలెక్షన్ చేసుకుంటుందో ఆ జాతిరత్నం వస్తుంది. ఆ జాతిరత్నాలు వచ్చేసి ఆయుష్కాకు వచ్చేసి అవినాష్ వస్తున్నాడు, తనుజకు వచ్చేసి మణికంఠ, పల్లవికి వచ్చేసి దీపిక, నిఖిల్కి వచ్చేసి రోహిణి. ఇది జాతిరత్నాల కుక్స్. అయితే రోహిణి ఆడుకుంటుందండి నిఖిల్ని. ఒక బాంబు గెటప్లో వస్తుంది రోహిణి. నిఖిల్ మనోడైతే స్నానం చేపిస్తానని చెప్పి బట్టలు ఇప్పబోతుంది. చాలా కామెడీ చేస్తుందండి రోహిణి చాలా మంచి కమెడియను. మరి తెలుగు ఇండస్ట్రీకి ఎందుకు కనపడటం లేదో నాకైతే అర్థం కావటం లేదు, కానీ చాలా మంచి కమెడియను, చాలా బాగా కామెడీ చేస్తుంది. అసలు స్పాట్లోనే పంచులు ఏమన్నా చేస్తుందా, వెరీ గుడ్ అండి రోహిణి మాత్రం. అవినాష్ కూడా బాగా చేస్తాడు. ఇప్పుడు ఆ జాతిరత్నాలు లేకపోతే అసలు షోనే లేదండి. వాళ్ళే ఎంటర్టైన్మెంట్ చేస్తా, కుక్స్తో ఉంది, ఓన్లీ కుకింగ్ చేస్తున్నారు, ఒక సైడ్కి వెళ్ళి కూర్చుంటున్నారు. జాతిరత్నాలు బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు, జడ్జెస్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. జడ్జెస్ కూడా బాగా ఎంటర్టైన్ అయినారు మొన్న. అయితే ఒక తనుజ మాత్రమే డల్ అయిపోయింది. అప్పటికి నిఖిల్ కొంచెం ఓవర్ చేసి ఏం తనుజ డల్గా ఉండమని అంటున్నాడు. నిఖిల్ ఈ మధ్య బాగా ఓవర్ చేస్తున్నాడు. మనకు తెలుస్తుంది కదండి కళ్యాణ్ లేని లోటు. ఈ వీక్ అసలు ఎంత కనిపించిందంటే చాలా అసలు సైలెంట్ అనిపించింది. చూడబుద్ధి కూడా కావటం లేదండి. అంటే మనం వాళ్ళిద్దరిని ఊహించుకొని చూసి ఇప్పుడు ఒక్కరినే చూడాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది, కానీ తప్పదు, చూడాలా. ర్యాంకింగ్ వచ్చేసి పల్లవి ఫస్ట్ వస్తుంది, సెకండ్ వచ్చేసి నిఖిల్ వచ్చాడు, థర్డ్ ఆయుష్క వచ్చింది, ఫోర్త్ తనుజ వచ్చింది. సండే ఎపిసోడు ఈ ఎపిసోడు ఇద్దరు స్కోరింగ్ చూసి నెక్స్ట్ వీక్లో ఏ ఊరు బాటంలో ఉంటారో ఆ కుక్స్ ఇద్దరు కుక్కాకు పోతారు. జాతిరత్నాల షో మాత్రం అసలు అది కామెడీ షోగా ఉంది, కానీ అది కుకింగ్ షో లాగా లేదు. జడ్జెస్ కూడా చాలా బాగా కామెడీ చేస్తుండ్రు. అసలు ముచ్చల్ల అరుణ గారు అయితే అక్కడికక్కడే ఆవకాయ పట్టారండి. ఆవకాయ పట్టి అదేంటి నెయ్యి ఆవకాయ వేసి అందరికి అన్నం కలిపి పెట్టి చాలా బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తాడు. ప్రదీప్ కూడా అంతే ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు. సైకిల్ మీద శ్రీదేవి గారిని ఎక్కించుకొని రౌండ్లు వేస్తా రోహిణి నేను ఎక్కుతానంటది, వద్దమ్మా అని చెప్పి ప్రదీప్ అనడం చాలా కామెడీగా ఉంది. కానీ మనకు ఒకటే కళ్యాణ్ లేడు అనేది ఒకటేను. తనుజ కూడా డల్గా చేస్తుంది కుకింగ్. కొంచెం మణికంఠ కొంచెం ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు తనుజని, పర్లేదు బాగుంది. ఇంకా నెక్స్ట్ వీక్ ఎలా చేస్తారో, కుక్అప్ ఎవరు పోతారో చూడాలి. ఉంటానండి, బాయ్ అండి. అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని చూడట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. నాకైతే ఒక 2-3 రోజులు మైక్ ఉండదండి, మైక్ లేదు, అడ్జస్ట్ చేసుకొని చూడండి. ఉంటానండి, బాయ్ అండి.